For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. గురుగ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఏ విధంగా ప్రభావం ఉండబోతుందో మరి ఇవాళ మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా నర్మదా. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను గురుగారు. గురుగారు, మేషరాశి నుంచి వృషభ రాశిలోకి గురు సంచారం ప్రారంభం కాబోతుంది కదా ఫస్ట్ నుంచి. అయితే ఈ ప్రభావం వల్ల, ఈ సంచారం వల్ల అంటే ఒక్కొక్క రాశుల వారికి ఈ 1 year పాటు ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మనకి మే 1, 2024 సంవత్సరంలో ఓకే, గురుగ్రహం మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారాడు. దీన్నే గురు సంచారం అంటాం. ఇది 1 year పాటు ఉంటుందన్నమాట. మళ్ళీ మే 1, 2025 వరకు మేషరాశి వారికి ఇలాగే జరుగుద్ది మనం చెప్పిన టైప్లోనే. ఇప్పుడు మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటి ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ధన సంపాదన పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వాళ్ళు కోరుకున్న చోటకి లాభశని వల్ల అవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యాపారాలన్నీ కూడా బుధుడు 23 ఏప్రిల్ 2024 సంవత్సరం నుంచి 12వ ఇంట్లో కుజుడు, బుధుడు, రాహువు కలిసి ఉన్నారు కాబట్టి వ్యాపారాలు అనేటటువంటివి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి బిజినెస్లు, కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవి జాగ్రత్తగా చేసుకోకపోతే లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్రుడు, రవి మేషరాశిలో ఉన్నారు కాబట్టి దీని గ్రహ మే నెలలో సంచారం చేసినప్పుడు మొదట ఒక 1 month వరకు, కాబట్టి వీళ్ళకి ఏం చేస్తారంటే బంగారాన్ని నష్టపోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరైనా కూడా ఎవరికైనా బంగారం మామూలుగా ఇచ్చినా మళ్ళీ వాళ్ళకి రిటర్న్స్ రావన్నమాట. కాబట్టి అలాగే కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులు వచ్చేసరికి బ్రహ్మాండంగా చదువుతారు వాళ్ళు, అండ్ వాళ్ళ కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాలలో సీట్లు ఖచ్చితంగా వస్తాయి. అలాగే అక్కడ యుఎస్లోనూ అక్కడ పాపం వాళ్ళు చదువులు చదువుకుంటూ ఒక 20 గంటలు వారం పాటు వర్క్ పర్మిట్లు ఉంటాయి. అలాంటి వాటిల్లో యుఎస్ రెసెషన్ పీరియడ్లో నడుస్తుంది కాబట్టి అయినప్పటికీ కూడా ఈ మేషరాశి వారికి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాకుండా ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ జాబ్ ఆఫర్ లెటర్స్ వచ్చినాయి. H1B వీసా మొన్న జరిగినప్పుడు వీళ్ళకి మేషరాశి వారు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు కూడా. మళ్ళీ నెక్స్ట్ అక్టోబర్లో ఎప్పుడో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ రానటువంటి మేషరాశి వాళ్ళు నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక యుఎస్ఏనా మనకి, లండన్ వెళ్ళాలా, ఐడియా చేంజ్ చేసుకోవాలా, వేరే కంట్రీస్కి వెళ్ళాలా, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అలాగే ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి ఆ రైతులు మనకి వ్యవసాయంలో అధికమైనటువంటి పంటలను తీస్తారు, వాళ్ళు చేసినటువంటి అప్పుల్ని తీర్చేస్తారు, కానీ అధికమైనటువంటి శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి అక్టోబర్ నెల 2024 సంవత్సరం వరకు కూడా కేతువు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువులంతా కూడా మంచిగా వీళ్ళకి అనుకూలమైపోయి వశీకరణమైపోయి, తర్వాత కోర్టులో కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హాస్టైల్ అయిపోయి ఈ మేషరాశి వారు గెలవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మహిళలు వీళ్ళు ఏమండి మా ఆడపడుచులు గుర్తించట్లేదండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే ఉంటాయి వాళ్ళకి. పాపం మా అత్తగారులు గౌరవించట్లేదండి, మా హస్బెండ్కి మాకు ఏమి ప్రాబ్లమ్స్ ఏం లేవండి, వి బోత్ ఆర్ వెరీ గుడ్, కానీ మధ్యలో మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు, మా ఆడపడుచులు వాళ్ళ ఆడపడుచులు ఇలా ఇంటర్ఫియర్ అయిపోయి ఇప్పుడు నా చేయి దాటిపోయారండి అని బాధపడేటటువంటి, మా హస్బెండే నాకు చేయి దాటిపోయాడండి అనుకునేటటువంటి స్త్రీలందరికీ కూడా మీ భర్తలు మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకుని మీ దగ్గరికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ మేషరాశి వాళ్ళకి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉందమ్మా. ఓకే గురుగారు, అంటే వీళ్ళు ఏమన్నా పరిహారం చేసుకోవాలంటారండి? పరిహారాలు చేసుకోవాలి. ఈ యొక్క రాహు గ్రహం బాగుండలేదు కాబట్టి అక్టోబర్ వరకు 2024కి రాహుకి ట్రెడిషనల్ గా చేయాలి. మనకి ఇప్పుడు పూర్వకాలం నుంచి ఇదే పద్ధతిలో వస్తుంది. ఈ మధ్యలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు కొత్త రెమెడీస్ ఇవన్నీ తయారు చేస్తున్నారు. దాన్నే
ఈ మిక్సింగ్ అప్ రెమెడీస్ని లాల్ కితాబ్ అని నార్త్ ఇండియన్స్ మనకంటే చాలా ఫాస్ట్లో ఉన్నారు వాళ్ళు. బొగ్గులు నీళ్ళల్లో కలపండి, బొగ్గులు ప్రవహించే నీళ్ళల్లో కలపండి, ఇలా చాలా ఉన్నాయన్నమాట. పశు పక్షాదులకి జొన్నలు ఏంటి వాళ్ళు చెప్తే వేస్తామా? మనం ఖచ్చితంగా వేస్తే మంచిది. కానీ సనాతన సాంప్రదాయంలో మన పండితులు ఎవరైతే ఉన్నారో పూర్వం ఎక్కువ కష్టాలు లేకుండా చక్కగా కిలోంపావు మినుముల్ని, తర్వాత ఆవు పేడ రంగు అంటే పచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి కొంచెం దక్షిణ ఇచ్చి ఎప్పుడు ఈ రాహు కాబట్టి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయమన్నారు. 8 అని మనం ఎందుకు అంటున్నాం అంటే లేవాలి కదా వెళ్ళు, కాబట్టి రాహు శనితో సమానం కాబట్టి 8 గంటలని చెప్తున్నాం. అలాగే రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి ఈ దుర్గాదేవి అంటే చాలా ఇష్టం. మహాశక్తి అమ్మవారిని పూజ చేస్తాడు ఆయన. కాబట్టి దుర్గాదేవికి బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ఫోటో పెట్టుకోవాలి మన ఇంట్లో. చక్కగా ఆ అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ వెళితే తప్పకుండా ఈ మేషరాశి వాళ్ళకి రాహుదోషం పోతుంది. రాహుదోషం ఉంటే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడు టెన్షన్స్, ఆ టెన్షన్స్ ఆలోచించి ఆలోచించి వాళ్ళు సైకిక్ అయిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు. వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి వీళ్ళు పక్కనున్న వాళ్ళకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ వీళ్ళ స్టోరీ అస్తమానం చెప్పిందే చెప్తూ వాళ్ళని కూడా పిచ్చోళ్ళని చేసేస్తారు. ఇది ఒక వైరస్ లాగా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని సింపుల్గా చేసేసుకున్నారనుకో. అలాగే సున్నుండలు తయారు చేసి చక్కగా పంచొచ్చు, తప్పే ఉంది. బియ్యం ఆ కాలంలో బస్తా బస్తా మినుములు, ఇప్పుడు ధనవంతులు ఉన్నారమ్మా, వీళ్ళకి ఏమిటంట వీళ్ళు బస్తా ఇస్తే తప్పేంటి, బస్తా దానం చేయాలా. జనరల్గా ఎందుకు చెప్తున్నాం మనము, పోర్లే కిలోంపావు చెయ్యండి అని పేదవాళ్ళకి చెప్తున్నాం. బస్తా ఎంతసేపు పేదవాళ్ళని చూసుకోవాలన్నమాట. ఇచ్చేయండి ఒక బస్తా దానం మినుములు, ఒక 4-5 వస్త్రాలు పచ్చరంగి కొనేసి పంతులందరికీ ఇచ్చేసేయండి. పంతులనే ఉంది, పేదవాళ్ళకి ఎవరికి ఇచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళు తిన్నవాళ్ళు ఆశీర్వదిస్తారు కదా. అండ్ దేర్ బై వీళ్ళ యొక్క దోషాలు పోతాయమ్మా. ఓకే. ఈ గురు సంచారం వల్ల మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.